హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఈ రోజు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈ రోజు ఉమెన్స్ డే స్పెషల్ డే. ఈ రోజు ఒక స్పెషల్ వీడియో అన్నమాట మీకోసం. చూసి కాసేపు అందరూ సరదాగా కాసేపు నవ్వుకోండి, మంచిగా రిలాక్స్ అవ్వండి. సో ఏంటి ఆ వీడియో అనేది మీరే చూడండి. కొట్టాలి కావాలంటే చెప్పు. నువ్వు ఇప్పుడు నైట్ తిన్నాను చపాతీలు చేసాను. నేను చెప్పాను నీ చపాతీలు నీ 3 చపాతీలు నీ చేసి పక్కన పెట్టాను. నా 3 చపాతీలు నేను చేస్తున్నా. నేను 2 తిన్నా. చపాతీలు సరే ఇప్పుడు చపాతీ వద్దు అని ఒక్కరు పోయిన తిరిగింది. వచ్చిందక్క మా అన్న ఒక రోజు అంటే నైట్ సరిపోదు 3 గ్లాసులు 2 గ్లాసులు చెప్పలేదు. ఆఫ్టర్నూన్ పెట్టుకున్నాను. బయట బిర్యానీ తెచ్చుకున్నాం. బిర్యానీ కవర్ కూడా ఆడే ఉంది. సగం బిర్యానీ అక్క నిజంగా ఒక నైట్ నేను ఆ డబ్బా కలిపి పెట్టింది. నేను ఇంకో డబ్బా కాదు. మీరు తెచ్చే బియ్యం కేజీ 1/2 కేజీ మధ్యలో తీసుకొస్తారు. తెచ్చినంత వండి తొట్లకు పోయడానికి సరిపోయింది. ఆంటీ కూడా అడుగుతుంది మీరు వండుకో తట్లో వేసుకోవడానికి కొనుక్కోవడం ఎందుకు? ఇంకా బియ్యం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నైట్ వండింది ఎందుకు తినలా? అంతే పెట్టుకోవచ్చు. నేను తింటా ఇంకొంచెం వెయ్యండి అంటది. అక్క నేను తింటాను కదా అక్క. నేను ఏదే కదా మన గ్యాస్ ఎక్కువ తినేది. అది చూడు. ఆ రోజు ఒక రోజు రైస్ ఎక్కువ పెట్టారు. ఆ రోజు ఫుల్ అయిపోయింది. అవును కదరా? అది పెట్టిన రోజు మరి రాత్రి వండుకోలేదు ఎందుకు తిన్నా? డిప్రెషన్ లో ఉందా అక్క? అది ఎక్కువ ఉంది అక్క రైస్. నిజంగానే అన్నం డబ్బు నేను నీకు విషయం చెప్తా. దేవో చెప్తా. ఆంటీ గ్యాస్ తెచ్చి పెట్టిందా? నువ్వు ఇంకో వ్యాన్ పెట్టించుకో. ఇదిగో చూడండి ప్రశాంతి, అంటున్నా మానసా, నేను ఇప్పుడు ఒక విషయం చెప్పనా మీ అందరికి? ఈ రైస్ నాది, ఈ రైస్ నాది, నా బాక్స్ లో రైస్ అది. పాపం అందరూ ప్రశాంతి మీద పడ్డారు పోయి. ఇప్పుడు నువ్వు వాళ్ళ మీద గొడవ వేసుకుంటావా లేదా? నేను చెప్తానే ఉన్నానా రైస్ నేను తిన్నాను నైట్ తిన్నానే అంటే వచ్చి ఊడొచ్చిందా? ఇది మా పైన ఇంటికి వచ్చిందా? ఎందుకన్నా అయితే అయితే ఆ దెబ్బ కాదని నువ్వు ఆ దెబ్బ కాదని నువ్వు ముందు అన్న మాట ఏంటక్క? నేను సరే ఎందుకన్నా అయితే ఆ దెబ్బ కాదనా? ఇప్పుడు అది నువ్వు మాట మార్చమంటే మేము అబద్ధమనే అనుకుంటాం కదా. మాట అది నిజమైతే మార్చకూడదు. అప్పుడు అది నేను తినేది కాదన్ను. అబద్ధం చెప్పిన నైట్ నేను ఫుడ్ తిన్నాను కదా. అది ఎత్తి కొట్టాడు ఫోన్ చేస్తాను. నేను సరే ముందు చెప్పచ్చు కదా. చపాతీ చేసుకొని చపాతీ ఏం చేశారు? నన్ను వచ్చి కాదు చపాతీ నువ్వు ఉదయం తినొచ్చులే. అడిగేసరికి ఉదయం చెప్పిన ఉదయం పిండి చేస్తే రుద్ది తిన్నాను. ఏదేది చపాతీ చూపి ఒకసారి. హార్ట్
వచ్చిందా బయటకి? నా హార్ట్ అది కట్ చేసుకొని నేను పొద్దున్న తినేసాక నీ చూపించిన పొద్దున కాదు అసలు ఊరినే కాదు, అదే హార్ట్. తిన్నానంటుంటే తిన్నానక్క హార్ట్ నా హార్ట్ తినకుండా ఉంటానా సరే మొత్తానికి అయితే సెట్ అయిపోయింది. ఇంకా ఇంకోసారి నా మీదకి వచ్చారనుకో ఇంకుంటా వస్తుంది నాకు సంబంధం లేదు సార్. సపోర్ట్ మళ్ళీ లేదండి అమ్మా, నేను ఒక్కదాన్ని అంటే నేను ఇద్దరికి సపోర్ట్ చేస్తాను. మధ్యాహ్నం మీరు కూడా చపాతీలు వచ్చేసారు కదా, ఏంటి అప్పుడు ఒక్కదాని మీద పోతుంది అన్న, నేను ఇద్దరికి సపోర్ట్ చేస్తాను. ప్రూఫ్ ఆ వీడియోలో ఉంది మీరు వీడియో తీడు ఇప్పుడు దాకా దేనికి కొట్టుకున్నారు అన్నం వేస్ట్ చేస్తుందని ఆ పిల్ల చపాతీలు వేస్ట్ చేస్తుందని అంతే. పాపం తను అసలు వేస్ట్ నువ్వు సోక వీడియో తీసుకుంటున్నావు కానీ మేము ఆ వంట కలుసుకుంటుంటా అసలు చెప్పినవా అక్క? చెప్పాను లాస్ట్ లో ఆ పిల్ల మొన్న కూడా అంటే లాస్ట్ లో చెప్పినావు దాంతో కొట్టుకొని మొన్న కూడా అట్లే చేసిండ్రు, వండి తినకుండా వదిలేసిండ్రు. ఆ రోజు కూడా చెప్పాను నేను, ఎందుకు మీరు తినని దానికి వండుకోవడం, రైస్ అయిపోయింది అని చెప్పి 2 రోజులు ఇబ్బంది పడ్డాం. అట్టేటప్పుడు ఎందుకు తినని దానికి వండుకోవడం, తిన్నంతే వండుకుందాం అని చెప్పి ఈ లేడ పెద్దగా అరిచి మళ్ళీ లక్ష్మి అరిచి అక్క సర్లే సర్లే ఊరికి తెచ్చుకున్న బాటిల్ అడేయండి ఆంటీ, వాటితోటి కింద స్టాండిల్ చేస్తాయి. అది చూసారు కదా, ఫైనల్ గా మేమైతే అట్ట కొట్లాడుకున్నాం అని చెప్పారా. ఎంత చెప్పు అది చూసిండ్రు కదా, మాకు తెలియకుండా అక్క అయితే ఫస్ట్ వీడియో తీసింది, తెలిసి నాకు మేము కూడా ఇన్వాల్వ్ అయినాం ఇంకా దాంట్లో. ఫుడ్ కాడ మేము కొట్టుకున్నాం, ఎందుకంటే యాక్చువల్ గా కొట్టుకుంది ఫుడ్ ఆడ వేస్ట్ అయిద్దని మా బాధ, అందుకని ఫైనల్ గా కొట్టుకున్నాం అయిపోయింది. లాస్ట్ లో అక్క ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు, అంతా కొట్టుకున్నాక వచ్చి చెప్పింది మా తల్లి, ఇంకోసేపు అయితే కొట్టుకుంటే వాళ్ళని చుట్టుకోవడం కాస్త పోయి అలా ఏమత్తా ఐ సాగు కొట్టేది. ఇంకా అది మ్యాటర్. ఫైనల్ గా మేము చెప్పాలనుకుంది ఏంటంటే ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దు. మెయిన్ గా హాస్టల్లో ఉండే వాళ్ళు బియ్యం అయిపోయింది అనుకో, తర్వాత బియ్యం కోసం కొట్లాడుకోవాలా, రేపు 1 కేజీ ఎల్లుండి 1 కేజీ అట్లా తెచ్చుకొని వండుకోవాలా. అందుకని ఫుడ్ వేస్ట్ చేయకుండా మీరు ఎంతవరకు తినగలుగుతారో అంతవరకే వండుకోండి, ఎంతవరకు తినగలుగుతారో అంతవరకే పెట్టుకోండి. డోంట్ వేస్ట్ ఫుడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టాటా, సీ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.